నిన్ననైతే మేము ఇంట్లో దుర్గమ్మకు పూజించుకున్నాం. మా అత్తమ్మనైతే అవన్నీ దుర్గమ్మకు సంబంధించిన అన్ని కుండలు ఇంకా పొగేసేది అవన్నీ ఊదిస్తుంది, బొట్లు పెడుతుంది ముగ్గేసి. నాకైతే ఈ దుర్గమ్మ గురించి ఎక్కువ తెలియదు, పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే దుర్గమ్మ అనేది లేదు. దసరప్పుడు పెడతారు కదా ఊరి మీద దుర్గమ్మ, అది ఒకటి తెలుసు. ఈ ఇంట్లో దుర్గమ్మ ఏంటంటే నాన్ వెజ్తో కొన్ని కోసుకొని చేసుకుంటారు. ఇటు సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే అందరికీ ఇంటింటికి దుర్గమ్మ ఉంటుంది. దుర్గమ్మని అయితే బాగా నమ్ముకుంటారు అన్నట్టు. ఎట్లా అంటే డెలివరీ అయ్యి ఇంటికి వచ్చినా కూడా పాపను ఫస్ట్ దుర్గమ్మ ముందట వేసిన తర్వాతనే ఇంట్లో చేసుకుంటారు. అంత నమ్మకం అన్నట్టు దుర్గమ్మ అంటే. ఏదైనా పండ్ల మీద పోయినప్పుడు కూడా దుర్గమ్మకు మొక్కుకొని పోతారు. ఇంట్లో దుర్గమ్మ ఉన్న వాళ్ళందరూ అయితే ఎవ్రీ ఇయర్ కాముడు పున్నంలోపు దుర్గమ్మ ఊదించుకొని మంచిగా కొన్ని కోసుకుంటారు. అది కూడా ఏ వారం పడితే ఆ వారం కోసుకోరు, ఆదివారం మంగళవారం అట్లనే కోసుకుంటారు. ఇక్కడైతే మా పిల్లలు చూడరు, కరగంట సేపు ఇట్లనే మొక్కిర్రు, కింద వండి బోర్రడు అక్కడికి ఇక్కడికి ఇద్దరు కలిసి. నాకైతే దుర్గమ్మకి వేసుకునే 2 రోజుల ముందు కళ్ళకచ్చి కొబ్బరికాయ కొట్టమన్నది, అందుకని నేను కొబ్బరికాయ కొట్టిన. మీకు కూడా దుర్గమ్మ ఉందా, మీ దగ్గర ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి.